గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం నమ శివాయ. పార్వతీ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలకు అందరికీ కూడా శతకోటి వందనములు చెప్పుకొని ఆ భగవంతుని అనుగ్రహం అనేది ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి కావాలని మనందరము కూడా ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలని ముందడుగు వేసి భగవంతుని ఏగిలేస్తే వేయి గండాలని భగవంతుని నామస్మరణ రామ 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 అని నామస్మరణ అని ఏది కూడా మనసులో ఊహించుకొని ఆ భగవంతుని సంకల్పన కావాలని మనందరం నా ఉదయపూర్వకంగా ఏడుకుంటున్నా. ఈ పొద్దు ఈ అమావాస్య రోజు మంచిగా ధనుర్మాసంలో మంచి పవిత్రమైన రోజు అమావాస్య అంటే. పవిత్రమైన రోజు అమావాస్య అంటే ఏంటమ్మంటే ప్రతి వస్తానే నెల వస్తానే ఉంటాయి. వచ్చినా కూడా ధనుర్మాసంలో మంచి మంచి రోజుల్లో ఒక అమావాస్య కూడా, అది కూడా మంచి పవిత్రమైన ఇదేనిది అమావాస్య అంటే కనుక అది కూడా లక్ష్మీదేవితో సమానం. అమావాస్య అంటే కనుక మనం అది ఇదేని మనం ఊహించుకోవాల్సిన పని లేదు. మంచిగా పూజలు పునస్కారాలను ఆ భగవంతుని ఆ సంకల్పన మనకు కావాలని ప్రతి ఒక్కరూ ఏడుకొని పూజలు అనేది ప్రతి మనిషి మనం చేసుకుంటే అందరికీ కూడా మంచిదే. కానీ ప్రతి ఒక్క మనిషి కూడా ఏం చేస్తాము, ఇప్పుడు మనకు ఒకటి మనం ఆలోచన చేస్తాం. ప్రతి ఒక్కటి కూడా భగవంతుని అనేది సంకల్పన లేనిది ఏది కూడా నీతో లేదు నాతో లేదు. ఏమే భగవంతుని సంకల్పం ఉండాలి. ఏది కూడా మనం పనులు చేయాలంటే ఆ భగవంతుడి అనుగ్రహం అనేది ప్రతి మనిషిలో అనేది మనకు ఉండాలి. ఓం నమ శివాయ. చూడరమ్మ మల్లెల మాలలతో జలాజి విరజాజులతో జగదేకా మాతను కొలసి జయహారతులీయరే. మల్లెల మాలలతో జలాజి విరజాజులతో జగదేకా మాతను కొలసి జయహారతులీయరే. జేలు పాడరే. కుందనాల వైభవ లక్ష్మికి కుంకాలు తీద్దరే. పగడాల దుర్గాదేవికి పసుపులు అద్దరే. కళ్యాణ దుర్గాదేవికి గంధాలు పొయ్యరే. గాజులు వెయ్యరే. మల్లెల మాలలతో జలాజి విరజాజులతో జగదేకా మాతను కొలసి జయహారతులేయరే. జేలు పాడరే. కుందనాల వైభవ లక్ష్మికి కుంకాలు తీద్దరే. పగడాల దుర్గాదేవికి పసుపులు అద్దరే. కళ్యాణ దుర్గాదేవికి గంధాలు పొయ్యరే. గాజులు వెయ్యరే. మల్లెల మాలలతో జలాజి విరజాజులతో జగదేకా మాతను కొలసి జయహారతులీయరే. జేలు పాడరే. ప్రతి ఒక్కరు కూడా ఈ అమావాస్య మంచి పవిత్రమైన రోజు ఆ తల్లిని కానీ తండ్రిని కానీ పరమేశ్వరు ఏ దేవుడినైనా మన మనసులో అనేది అనుగ్రహం సంకల్పన అనేది గట్టిగా తెలుసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహం అనేది ఉంటుంది. అది నేను చెప్పడం ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకొని ఎత్తములో పడుకోకుండా జీవితం అనేది మనము అంటూ ఒక ముందడుగు వేయాల. వేస్తేనే కూడా ఏది కూడా అవుతుంది. మనము ఏదైనా కూడా చెప్పేస్తాం. ఇప్పుడు మన నోట్లో ఏం చేస్తాం, 32 పండ్లు ఉన్నాయి మనకు. 32 పండ్లల్లో ఏం చేస్తాము, ఆ పండ్లు ఏం చేస్తాయి మనకు బాగా నమిలి ఒక నేలక అనేది ఒక రుచిపాకము అని నేలక సప్పరిస్తుంది. అంటే ఆ పండ్లు 32 పండ్లు ప్రతి ఒక్క పండు తిను, మన చపాతీ తిను, రొట్టె తిను, అన్నం తిను, ఏది కూడా మన ప్రతి ఒక్కటి తిన్నాక పండి నమిలి నేలకకు రుచినిస్తుంది. నేలకకు రుచి ఇస్తే ఒకప్పుడు ఏం చేసేసింది, అయ్యో నువ్వు నమిలి ఎంత నువ్వు కష్టపడి నీ దంతవలు నచ్చి నువ్వు ఎంత కష్టపడతాడవు. ఆ 32 పండ్లు అంత కష్టపడతాడాయి. నా ఒక్క రుచి నేలక రుచి కోసము మీరు ఇంత కష్టపడుతున్నారు కదా. ఆ నేలక ఏమంటుంది, పండ్లు ఉండే ఈ 32 పండ్లకి ఏం చెప్తుంది,
నాకు ఇంత రుచిపాకమైనది మీరు ప్రతి ఒక్కటి తిని నాకు రుచిగా సంతోషిస్తాడా, మీకు కూడా ఏమైనా కోరుకోండి, నేను కూడా నా చేతనైన సహాయం మీకు చేస్తాను. ఆ 32 పండ్లకు చెప్తాను, ఈ నాలిక ఈ 32 పండ్లకు నేను కూడా నా వంతుతో ఏమైనా సాయం చేస్తాను, నాకు ఇంత మంచిగా చేస్తున్నావు కదా, మీరేదైనా కూడా నేను చేస్తాను నీకు సాయం అనేదట. కానీ ఈ 32 పండ్లు ఏమి చెప్పుతాయి? నువ్వు సహాయం చేయడం కాదు, నీ నోరు ముందు శుద్ధం పెట్టుకొని, నోరు ముందు నీ నోరు శుద్ధం పెట్టుకోకుండా నువ్వు ఏదన్నా ఒక వాగుడికాయ తిన్నా, ఒక తటికిన ఎవరిని అన్నేవనుకో, నువ్వు నోరు వాగి అన్నేవనుకో, నువ్వేమో నోరు జారుతావు, వాళ్ళు నువ్వు తిట్టడమో ఏమైనా నువ్వు అన్నేవనుకో, వాళ్ళు ఏమంటారు? నీ నోట్లో కొడితే కనుక, నీ చెప్ప కొట్టించి కొడితే నీ 32 పండ్లు రాలుతాయి అంటారు. నువ్వు చేసిన తప్పుకు మా 32 పండ్లు రాలిపోతాయి, నీ నోరు శుద్ధం చేసుకుంటే మేము అదే మా బాగా అన్నాడంట. ఆ 32 పండ్లు నువ్వు నోరు శుద్ధం పెట్టుకుంటే మా 32 పండ్లు మేము అదే మాకు పాకు పరిష్కారం చేసినట్లే, నువ్వు నీ నోరు శుద్ధం పెట్టుకోముందు అన్నాడ. కానీ మనిషి అనేది నాలిక ఇట్లా తల అనేది ఎంతవరకు ఆడిచ్చినా కూడా ఏ సమీక్షలు రావు. ఏ పొద్దు నాలిక తెరిచి నోరు మాట్లాడినేవనుకో, అది ఎంతవరకైనా అనర్థాలకు దావతీస్తుంది మనిషికి. కానీ ఆ పండ్లు అనేది మనకు ఉండబట్టే కదా ఎంత మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, నములుతాము, మనిషిని ఒక అరుగుదలకు చేస్తుంది, ఆరోగ్యానికి ఇస్తుంది. పండ్లు లేకుంటే ఏమి నములుతాము మనము, ఏమి చేస్తాము, ఏమి చేయలేము. కానీ పండ్లు కూడా మనలో బాగా ఉండాలా, ఆరోగ్యం బాగుండాలా, మేము తిని నమిలి చేస్తుండబట్టే కదా మనకు బాగుండేది. మనం ఇంత చేయబట్టే కదా మన పండ్లే మనకు మంచిగా కోరుకుంటాయి. నాలిక శుద్ధము లేని నాలిక ఏం చేస్తుంది? చెడు కోరుకుంటుంది. అంటే ఎవరినైనా ఆడిపోయేస్తామా, ఎవరినైనా ఇట్లా అనర్థాలకు మాటలు మాట్లాడదామని నాలిక అంత ఇది చేస్తుంది. పండ్లేమో మనకు అన్ని రుచిపాకాలకు నమిలి మనకు అరుగుదలకు చేసి ఇది చేస్తుంది. కానీ ఆ పండ్లు లేనప్పుడు మనకి ఏం అరుగుదలకు అవుతుంది, ఏమి ఇది చేస్తుంది? మనం తినేది కూడా అరుగుదలకు కాదు. ఏ పొద్దున్న నోట్లో మన పండ్లన్నీ ఊడిపోయినాక మన వయసునమే మన ముఖం పేసు మన ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా మనలో ఒక మనిషిలో ఒక కళే తగ్గిపోతుంది. జీవితం అనేది మనిషికి ముఖం కళ అనేది మనం తగ్గిపోతుంది. కానీ పండు తెలుసుకున్న విలువ కూడా నాలిక తెలుసుకోవడంలే. కానీ నువ్వు అంతగా వేడుకుంటున్నావు కాబట్టి నా చేతనైనంత వరకు నేను శుద్ధంగానే పెట్టుకుంటానంటది నాలిక. నా చేతనైనంత వరకు నేను కూడా ప్రయత్నం చేస్తానంటది నాలిక అప్పటికి కూడా. కానీ ప్రతి ఒక్క మనిషికి మంచిగా ఇప్పుడు ప్రతి పక్కన మనిషి పోతుంటారు. అమ్మ నేను 2 మంచి మాటలు చెప్తాను, అమ్మ నువ్వు వినమ్మంటే, నువ్వు చెప్పేది నాకు బాగానే ఉందమ్మా, నువ్వు చెప్పినావు 2 అడుగులు పోతానే నేను 4 బూతులు తిట్టడమో, 4 ఏళ్ళు పెట్టి చూపించడమో, 4 ఏదో ఒకటి పడడము ఉంటుంది. నేను మారాలా, నేను దేవుని చేసుకోవాలా, నేను బాగుండాలని అనుకుంటానమ్మా. ఈ ప్రతి మనిషికి కలగడం అంటే అది కూడా ఒక వరమమ్మా. మాకు వాగే నోరు ఎక్కడ పోతుంది, 4 పుల్లలు పెట్టేది ఎట్లా పోతుంది? కానీ మా వృత్తి మా నడత అనేది దేవుడు ఇది మాకు జన్మరాత ఇట్లేదంటారు. కానీ మంచి మనుషునికి మంచి మనసు ఉండేటోళ్ళకు స్నేహితం చేస్తే మంచి మాటలు, మంచి పలుకు, మంచి విధానం, మంచిగా ఆ మనిషిని చూడంగా మనిషిని రాసుకొని తిరగంగా ఆ మనిషి స్నేహితమే మంచిగా మారిపోతుంది. చెడు అని కానీ ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ చెడు వాళ్ళ సువాసం పడితే కనుక అది రోజుకు ఇంకా చెడులోకి దావ తీసుకొని అటనే వెళ్ళిపోయి అన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళకు చెడే వస్తుంది, మంచి మార్గం రాదు. కానీ చెడు ఉండే చోట మనిషి ఉంటుంది, మనిషి ఉండే చోట చెడు ఉంటుంది. కానీ 2 కూడా మనం తెలుసుకొని మానవత్వం ఎత్తినాక, కొన్ని వయసు వచ్చినాక, కొన్ని సమయాలలో, కొన్ని విధిలో మనమంటూ కూడా తెలుసుకొని ఒక మంచిగా ముందడుగు వేస్తే గనక భగవంతుడి సంకల్పన అనేది మనం వచ్చినాక ఇక్కడే అనేది ఉండేది ఏమి లేదు. ఆయన సంకల్పన ఉండాలంటే మనము కూడా 2 మంచి మాటలు, మంచి మాట, మంచి పలుకు, మంచి విధానంలో, మంచి బాటలో నడిస్తే గనక భగవంతుడి సంకల్పన ప్రతి మనిషికి ఉంటుంది. అందరికి ఇప్పుడు పెద్ద ఎంతటి వారికైనా కూడా ఎంతటి వాళ్ళకి ఎంత పెద్దవాళ్ళు ఎంత ఆస్తులు కోట్లు ఉన్నాయి, అందరికి రాసినది దేవుడు ఆయనే, మనకు రాసినది ఆయనే. మనము చేతలారా మన జీవితంలో చేయి దాటుకొని పోయేటట్లు మన జీవితాన్ని మనం మసులుకుంటాం. ఆ దేవుడు మనకి ఇంతే రాసినాడు రాతంటే వేస్తాడు. మనలో నోరు శుద్ధం చేసుకొని మాట్లాడే మాటను పట్టుకొని మనం కూడా పోయే విధానంలో మనకు ఉంది కదా. కాబట్టి ఒకరికి భార్యాభర్తలకైతే కనుక లేక ఒక్క కుమారుడు పుట్టినాడు.
చాలా భీదీర్ఘమైన కఠినం. ఎంత భీదీర్ఘమైన కఠినమైన కూడా తల్లిదండ్రులు మనకు ఒక సంతానము కావాలని కోరుకుంటారు కదా. ఆ ఒక్క బిడ్డ జన్మించినాడు. ఆ ఒక్క బిడ్డ జన్మించుతానే ఏమి చేసేసినాడు, ఆ బిడ్డకు పుడతానే ఆ బిడ్డకు ఒక లేక పట్టిన సంతానానికి ఆ పుట్టిన బిడ్డకు మంచి రాజయోగం ఉందని ఒక్క మునీశ్వరుడు అనేది చెప్పినాడు. మా మధ్యరకమైన కుటుంబము, మా బీదీరికానికే మాకెందుకు స్వామి మనకంటే నువ్వు చెప్పడము నేను చెప్పడం కానీ దేవుని విధిరాత నాయన అది అని చెప్పి అన్నాడంట. ఏదో మనకు చెప్పినాడు కదా ఏమన్నా కానీ అని చెప్పి ఇంకా మామూలు వాడ ఈడు ఈయమ్మ ఆయమ్మ పతినోరుండ పెద్ద అయితే ఒక రాజు అవుతాడంట, పెద్ద అయితే ఒక 10 అవుతాడంట అని చెప్పి 10 ఒక్కరు అనుకునే వాళ్ళు చూసుకొని పోయేవాళ్ళు. ఏదో ఆ బిడ్డ పుట్టిన వేల విశేషాలకి చూసుకోండి ఒక రాజు వేటకు పోతా వస్తా ఏదో నీళ్ళు చాలా తప్పిగా ఉంటే గుర్రం మీద నుంచి దిగి ఒక చెట్టు కింద మునేసి ఆయన కూర్చొని ఉంటే మునేంద్రుడు కూర్చోంటే నాయన నాకు నీళ్ళు దాహంగా ఉంది ఒక గ్లాస్ ఇస్తావా అని అడిగినాడు. సరే ఏముంది ఇది తాగని చెప్పాడు. సరే ఏమిటి కప్ప అక్కడంతా అట్లా గుంపులు ఉండరు వాళ్ళ అక్కడ ఏమిటి గుంపులు ఉండరంటే ఏమి లేదు నాయన వాళ్ళకు లేక ఒక సంతానము బీదరికమైన కుటుంబానికి లేక ఒక సంతానము పుట్టింది. ఆ ఒక సంతానములో ఆ ఒక విధి రాతలో ఏమనింది ఒక మంచి 17 ఏళ్ళ వయసు వచ్చేలాక ఒక రాజయోగము ఆ ఒక ఫలితం అనేది 17 ఏళ్ళ వయసుకు వచ్చేలాగా రాజయోగ ఫలితం ఉంది అని అన్నాడట. రాజు నేనే అంటే పక్క ఊరి రాజు నేనే అంతటికి ఇంకా రాజు అయితే ఈడ ఎవరు ఏం కథనా అని చెప్పి సరే ఏం పోతుందని చెప్పి చూస్తామని పోయినాడంట. చూస్తామని పోతే ఆ పిల్లోని చూసినాడంట. వచ్చినట ఎందుకు అట్లా ఒక బీదవాడు ఎందుకు రాజు అవుతాడు ఏమిటికి అవుతాడని ఆ మునేశ్వరిని అడిగితే ఏమన్నాడంట, చూడి నాయన దేవుడు విధిరాతను ఎవరు తప్పించడానికి లేదు, ఇది దేవుడికి ఇచ్చిన వరమే నాయన ఇది అన్నాడ. ఛాలెంజ్ అంట. సరే నాయన నువ్వు అంత చెప్పడం ఎందుకు ఎంత చేయడం ఎందుకు 17 ఏళ్ళ బిడ్డ వయసు అయినాక నిన్ను నేను కలుస్తావు నన్ను నువ్వు కలుస్తావో చూస్తావు దేవుడే నిర్ణయిస్తాడని అన్నాడట. సరే చూస్తావులే అన్నాడట. సరే చూస్తామని ఎందుకు ఇటీవనే ఇంటికి పోయినాక ఆ రాజుకు నిద్ర పట్టుకోకుండా ఏం పట్టుకోకుండా ఇదిగా ఒకే సింతాకాంతుడు అయిపోతున్నాడట. సరే నన్ను చెప్పి ఒక భార్య ఆ రాజు వాళ్ళ ఇంటికి వచ్చినాడట. ఆ భార్య భర్తల బీదరికమైన కుటుంబాన్ని ఇంటికి వచ్చి నాయన మీ బిడ్డను మాకు ఇస్తారా, మీ బీదరికానికి నేను ఒక రాజు ఏకంగా నీ కొడుకును సాకుతాను చెందుతాను అది ఇట్లా ఇదిట. మేము ఇయ్యము మేము చెయ్యము అదే లేదు నాయన నీ బీదరికము కదా నేను మంచి ఒక పదవిలో పెడతాను కదా నీ కొడుకును ఇస్తావా అన్నాడు. సరే వాళ్ళు కూడా మన బీద వాళ్ళము కదా మనకు మంచి పదవిగా మన పిల్లలు ఒక విధి చేస్తారన్నాడు కదా అని చెప్పి 17 ఏళ్ల వరకు నీ కొడుకును మంచి పవిలానికి వచ్చేటట్టు చేస్తాను అది అంటే వాళ్ళు ఇద్దరు భార్య భర్త మాట్లాడుకొని 17 ఏళ్ళప్పుడు మేము వస్తే మా పుత్రుడిని మాకు ఇవ్వాలన్నాడంట. సరే ఇస్తానని చెప్పానట. ఆమెను ఏం చేసేసినాడు ఆ బిడ్డను తీసుకొని విధి చెందుకొని వాళ్ళకు ఇది పోవాలని చెప్పి అనుకుంటే కానీ ఆ బిడ్డను తీసుకొని పోయి విధి చేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఆ బిడ్డను తీసుకొని పోతా ఉన్నాడంట. 17 ఏళ్ళకి ఇస్తానని చెప్పినాడు కదా. రాజు దుర్బుద్ధి కాకపోతే ఆ బిడ్డను చూస్తూనే ఇట్లా తీసి ఆ ఒక్క సంవత్సరంలో వేసేయాలని చెప్పి ఇట్లా తీసి వేస్తామనుకుంటే ఆ బిడ్డను చూస్తే మనసు అనేది ఒప్పలే. ఆ మనసు ఒప్పక అంటే 17 ఏళ్ళకు పోయి రాజు బిడ్డనే చేసుకున్నాడంటే రాజుకు అనేది మనసుకు వీడ్చే కుళ్ళు కుటంతరం పడింది. బీదవాడు నా బిడ్డనేది చేసుకుంటుందని ఈ పిల్లోని ముందుగానే చంపేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి ఒక ఆలోచనతో ఏం చేసేసినాడు. పోతా ఆ బిడ్డను ఒక ఏట్లో అక్కడ సముద్రంలో వేస్తే పని అయిపోతుంది కదా అని ఒక ఆలోచనతో ఏమి చేసేసినాడు. ఒక చెడబెట్టుకు 4 పక్కల కాపించి ఆ నీళ్ళలో ఇడిస్తే ఏదో ఒక ఒడ్డున కొట్టుకొని పోతాడు, నేను ఆ బిడ్డను ప్రాణం తీయకుండా సరిపోతుందని ఒక ఆలోచనతో ఆ బిడ్డను వదిలేసేసినాడు. ఆ బిడ్డ ఏం చేసేసినాడు అంగని ఇడిసినా పోయినాడు. ఇంకా ఏమి చేస్తాడు అయిపోయింది కదా అని ఈ రాజు అనుకుంటాడు. ఈ బిడ్డ అటపోయి ఒక్క భార్యాభర్తలకు లేని ఒక ఆయనకు ఆ బిడ్డ మళ్ళీ దొరికినాడు. భార్యాభర్తలకు వాళ్ళకు పిల్లలు లేవు. ఆ పిల్లలు లేకుండాంటే వాళ్ళకనేది మళ్ళీ ఈ బిడ్డ వాళ్ళకు దొరికింది. ఆ బిడ్డ దొరుకుతానే ఏమైందంటే తీసుకొని పోయి అల్లారి ముద్దుగా ఆ బిడ్డను సాక్కొని ఎంతో ప్రాణానికి మిక్కటంగా అట్లా ఒక 17 ఏళ్ళ వయసు వచ్చేదాకా పెంచినాడు.
17 ఏళ్ళ వయసు వచ్చినంత వరకు ఆ బిడ్డను పెంచుకుంటా చేసుకుంటా ఇదైనారు. మళ్ళీ ఏం చేసేసినాడంటే ఈ నాయన ఈ ప్రతి ఒక్కరిని ఒక చదువులో కానీ సంస్కారంలో కానీ ఏది తెలివితేటలతో ఓడిస్తున్నాడంట. ఎవరో పక్కన ఊర్లో ఉన్నాక అబ్బా పిల్లోడు బాగా చదువుతున్నాడు అనడము చేయడం, మంచి వేద మంత్రాలు మంచిగా చదువుతున్నాడట. అయ్యో ఎవరు ఆ పిల్లకాయి ఇది ఇది అనంట. అంటే ఇది అంట సరే మీ పిల్లని మాకు ఇస్తావనంట. నాయన ఈ బిడ్డను మీకు ఇంత మంచిగా చదువుతున్నాడు, నీ పిల్లని నాకు నా ఎంచును పెట్టుకుంటానట రాజు. మళ్ళా చూడు రాజుకు దుర్బుద్ధి ఏం పుట్టిందో మళ్ళా తర్వాత నాకు ఏం చెప్పని అంటానే వాళ్ళు భార్య భర్తలు నాయన మాకు పుట్టిన సంతానము కాదు ఈ బిడ్డ. ఒక్క పెట్టెలో వస్తుంటే ఆ పెట్టెలో మాకు చిక్కింది. ఆ పెట్టెలో ఉండే పిల్లని తెచ్చుకొని మేము సాకేసుకున్నాము. ఈయన మా బిడ్డ కానీ ఉండేది నిజాలు నిజ రూపంగా తెచ్చుకొని మేము సాకినాము. నువ్వు అడుగుతుండావు మేము ఇస్తే గినక ఎట్లా అంటే అయ్యో నీ బిడ్డను బ్రహ్మాండంగా సాకి ఒక ఉద్యోగం ఇప్పిస్తానన్నాడంట. ఉద్యోగం ఇప్పించి మంచి పదవిలో పెడతారంటే ఎవరైనా రాజు ఒక పదవిలో ఇస్తారంటే ప్రతి ఒక్క మనిషి ఆశిస్తాడు కదా. సరే ఏముంది మన పిల్లోడు మనకి ఇది చేస్తాడు కదా అని చెప్పి తల్లిదండ్రుల కాడ అక్కడి నుంచి అట చిన్న బిడ్డను తెచ్చినాడు. ఈ చెక్కబెట్టులో తెచ్చుకునేటోళ్ళ కాడ నుంచి రాజు కోసుడు ఏం దుర్బుద్ధి పుట్టిందో ఇట్లా చేసినాడు. అప్పుడు ఏం చేసేసినాడు, ఆ 17 ఏళ్ళ పిల్లోని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఇట్లా రాజు మళ్ళీ ఏడ నా బిడ్డని పడుతుందో ఏం పడుతుందో ఆ రాజుకు అప్పుడు అర్థమైపోయింది. నాయన నేను ఒక ఉత్తరం ఇస్తాడా, ఈ ఉత్తరము ఈ ఉంగరము కలిసి ఏరే వాళ్లకు ఇట్లా నువ్వు ఇయ్యాలా ఇచ్చిరా అని చెప్పి నేను ఒక దేశానికి పోతాడా, ఇది వాళ్ళకు చేర్చాలా అని చెప్పి ఒక సుట్టేసి ఒక ఉత్తరం రాసి ఇయ్యాలని చెప్పి పంపించినాడంట. పంపిస్తే రాజు చెప్పినాక అక్కడ ఉద్యోగం చేస్తున్నాక జవ దాటకూడదు కదా, ఆ రాజు ప్రకారం మేము వినాలి కాబట్టి ఆ గుమస ఏం చేసేసినాడు, సరే రాజా అని చెప్పాడంట. అంటానే ఆ ఉంగరము ఆ ఒక్క చుట్టినది కవర్ అది ఎత్తుకొని పోయింది పోతాంట. కానీ అడవుల్లోకి పోతే కనుక ఏ పులో ఏ పాములో ఏ పుట్టలో ఏ ఒకటి తినేస్తే వాని పని అయిపోతుంది, వాని పని విరగడైపోతుంది. వాని ఒక్క ఆలోచనతో ఏం చేసేసినాడు, పంపించేసినాడు. పంపించేస్తానే అంటే ఒక పోయినాడు. అక్కడి వేలాక ఒక అడవిలో ఇద్దరు దొంగలు. ఆ దొంగ వాళ్ళకు ఇద్దరికి ఒక ఆమె అన్నం వండుకొని పెట్టేది, వాళ్ళకి అన్నం వండి పెట్టాలి. ఆమె నాయన బాబు నువ్వు చూస్తే మంచి వాడి విన్నట్టున్నావు, నేను ఒక దొంగల ముఠాకు అన్నం వండి పెట్టేదని నాయన నువ్వు ఎందుకు నాయన కుమారా నీ దావ తీసుకొని ఎక్కడికైనా పోయి నువ్వు దాంకోపో నాయన, దొంగలు నాయన మేము దొంగలకు అన్నం వండి పెట్టేదని నాయన పో నాయన అనేదంట. అమ్మ వాళ్ళు ఏమైనా చేయని, నేను బయటికి పోతే పురుగో పుట్టో జంతువులో చంపేస్తాయి కదమ్మా, ఏ మూల ఒక మూల కాడు రాకుండా నేను దాముకుంటానండి లేమ్మా, నేను పండుకుంటాలేమ్మా అన్నాడంట. సరే నాయన నీ ఇష్టం అనేదంట. నీ ఇష్టం నాయన అంటానే ఆయన పండుకుని అంట. ఈ దొంగలు వస్తానే ఆ దొంగలకు ఏం చెప్పేసింది, ఒక బాబు ఇట్లా వచ్చినాడు, ఇట్లా ఒక సందేహం ఎత్తుకొని పోవాలంట చెయ్యాలంట, ఇది పరిస్థితి అని చెప్పి అన్నాడంట. అంటానే వాళ్ళు ఏం చేసేసినాడు, అది ఏముందో ఒక రాజు పంపించినాడు అంటే ఒక బంగారు ఉందో, ఒక దొంగలకు వాళ్ళకు బంగారు కానీ డబ్బులు కానీ చిక్కుతాయి కదా, ఒక రాజే పంపించినాడంటే ఏముండాయో ఎక్కడ ఉన్నాయో అవి మనం చూడాలి కదా అని ఒక దొంగలు కాబట్టి వాళ్ళకి ఆతురత అయిపోతుంది. వాళ్ళకి ఆతురత అయిపోయే సమయంలో మంచిగా నిద్రలేకి జారుకున్నాక ఆ ఉత్తరం తీసి ఈ దొంగలు చదివినారంట. ఆ ఉత్తరం తీసి దొంగలు చదువుతానే అక్కడ ఉండే బండ్రోజులకు ఏమని చెప్పినాడో, ఈ ఉత్తరంలో చూస్తూనే తక్షణమే చంపేసి పాడేసేయండి, సముద్రంలో చెరువులో పాడేసేయండి, ఇట్లా ఇది అని చెప్పి రాసి పెట్టినారంట. ఎవరో బాలుడు తెలియక రాజు ఉత్తరములోనే ఇట్లా చంపేసి పారేయమని చెప్పేది రాసినారే, బండ్రోజులు మీరు చెయ్యండి, నేను వచ్చాక ప్లీజ్ చేయండి అని చెప్పి పెట్టినారే అయ్యో అని చెప్పి ఈ దొంగలు ఏం చేసేసినారు, ఈ ఉత్తరము పక్కన పెట్టి మంచిగా మీ బిడ్డను వివాహం భార్య ఈయన వచ్చాక వాళ్ళ బిడ్డను వివాహం అయిపోవాలని చెప్పి రాసి అన్నీ నీట్గా పెట్టేసి ఉత్తరము మడిసి ఆయన పక్కన పెట్టారు, ఉంగరము ఉత్తరం పెట్టినారు. ఈయనంగా తెల్లవారుతానే ఆ దొంగలు కూడా మంచిగా చేసినారు, దొంగలైనా కూడా సహాయం చేసినారు వాళ్ళు ఆయనకు. ఆ ఉత్తరము తీసుకొని ఆ రాజు ఇంటికి వెళ్ళిపోయినాడు. ఆ రాజు ఇంటికి వెళ్ళిపోయి ఆ ఉత్తరము చూపించినారు. ఆ ఉత్తరము చూపిస్తే వాళ్ళు ఒప్పుకోలే. మళ్ళీ ఈ ఉంగరం రాజు నాకు చెప్పినాడు కదా, నా ఉంగరం చూపించు అంటే అక్కడ చంపేదానికి ఈయన తెచ్చినాడు, అన్ని అనుమానించినాడు.
ఈయన రాజు ఇచ్చిన ఉంగరం చూడని ఆ ఉంగరం చూపించి ఆ ఉత్తరం చూపిస్తారే ఇంకా నిజమే కదా అని ఒక ఆలోచనతో ముందుకు పోయి విధి చేసినాడు, లోపలికి పంపించినాడు. ఆ రాజు భార్య చూసింది. రాజు భార్య చూస్తే వాళ్ళేమన్నారు, తక్షణమే పెళ్లి చేయాలనింది, ఉంగరం తొడగాల, ఈ పెళ్లి చేయాలా అన్నీ ఆ ఉత్తరములు ఈ దొంగలు రాసి కవర్ చుట్టి పెట్టి పంపించేశారు, వాళ్ళ పక్కన పెట్టేసి. ఈయన పొయ్యాలక ఇంకా భర్త వచ్చేలాక పెళ్లి చేయాలని రాసి పెట్టాడు. పెళ్లి చేసేసినారు. ఆ ఉంగరం దొడిగినది అన్నీ ఆ ఉంగరం చూస్తానే ఇంకా భార్య భర్త మాట జవదాటకుండా చేయాలి కదా, రాజు కదా చెప్పేలాక చేయాలి కాబట్టి ఆ రాజు వచ్చేలాక పెళ్లి చేసి వాళ్ళ బిడ్డని వివాహం చేసి అన్నీ చేసి ఉంగరం తోడి అన్నీ రెడీగా పెట్టేసేసింది. రెడీగా పెట్టేస్తానే ఇంకా చంపేసింటారు కదా, అన్నీ ఇంకా ఫినిష్ అయిపోయింటాయి కదా అని ఇంకా అప్పుడు రాజు బయటికి పోయినట్టోడు, ఒక దేశానికి పోయినట్టోడు అప్పుడు ఇంటికి వస్తానే ఏమైంది అక్కడ చెడేవురా చెడిపోవన్నట్లు. అప్పుడు ఏమి జరిగింది చూడు చెప్పుతే గినక ఆ ఒక వింతగా రాజు గుడ్లో పగిచ్చి చూస్తాడంట. గుడ్లో పగిచ్చి చూస్తాడనంట. అప్పుడు పిలిచండి అని ఆ పిల్లోని వాళ్ళ కూతుర్నే పెళ్లి చేసుకొని రెడీగా ఇంట్లో ఉన్నాడు. బయటికి ఇట్లా పిలుస్తాడని చెప్పి ముందుకు పిలుచుకొని ఎందుకు చేసినావు, ఎక్కడ చేసినావు అంటే, నువ్వే కదా నాకు కాగితం ఇచ్చినావు, నేను ఇచ్చినా, నీ ఉంగరం చూపించినా, నాకు వివాహం చేసినారు అని చెప్పి అవి మాట్లాడుతుండగానే ఆ 17 ఏళ్ళ వయసు వచ్చే గనక ఆ గురువు వచ్చి ఇంటి ముందర నిలబడుకొని ఉన్నాడు. రాజా ఎవరో ఒక మునీశ్వరుడు వచ్చినాడు అన్నాడంట. అని అంటానే ఆ మునీశ్వరు ఎవరో పిల్లం పిచ్చు లోపలికి అన్నాడంట. వచ్చినాడంట. ఏమి రాజా అర్థమైందా నీకు, 17 ఏళ్ళ వయసు వచ్చే గనక ఆ పిల్లవాడికి నేను పెళ్ళి అవుతుందని చెప్పినాను కదా, ఇప్పుడు అయిందా లేదా అని ఆ రాజు వాళ్ళ గుమ్మ మీదకి వచ్చినాడు. లోపలికి ప్రవహించితే అప్పుడు రాజుకు చెప్పినాడు. ఆ రాజు మయమరిపించినాడు, మనసుకి లేదంట. నీకు అర్థమైందా ఇప్పటికైనా అని చెప్పాను అంటానే అప్పుడు ఏం చేసేసినాడు. అప్పుడు ఆ మునీశ్వర నువ్వే గెలిచినావు అని ఆ రాజు ఏడుకొని ఆ తల్లిదండ్రులు పుట్టించుకునే తల్లిదండ్రులను ఇద్దరిని కూడా చేరదీసి ఇంట్లోకి గడకొచ్చుకొని నా తప్పులు మన్నించమని రాజు తప్పు చేసినా కూడా అన్ని చేసినా కూడా రాజు యోగం పట్టుకునేప్పుడు మంచి మనసు, మంచి మార్గము, మంచి విధానం ఉన్నప్పుడు ఎవరు ఎన్ని చెడగొట్టాలనుకున్నా కూడా ఎవరితో కాదు, భగవంతుడు ఇచ్చిన విధి అనేది ఆ విధి ప్రకారమే జరుగుతుంది. రాజు ఎన్నెన్నా కూడా జరిగిందే ఏమన్నా ఆ భగవంతుడు ఇచ్చిన వరము ప్రకారం రాజు అవుతాడంటే రాజు అయినాడా లేదా. అప్పుడు మునీశ్వరునికి సమాపనం చెప్పేసి, స్వామి మునేంద్ర నువ్వు చెప్పినది కరెక్టే, నన్నే క్షమించు, నువ్వే గెలిచినావు అని చెప్పి అప్పుడు రాజు ఆ మునీశ్వరుడికి సమాపన చెప్పి ఆ బిడ్డ తల్లిదండ్రులు కూడా పిలుచుకొచ్చుకొని చీర తీసుకొని సాకి నన్ను క్షమించండి, నేను చేసిన తప్పుకు మన్నించండి అని చెప్పి తల్లిదండ్రులను కూడా ఏడుకునేటంట. కానీ చేతనైతే సహాయం, చేత కాదనుకో సాయం చేయకోకుండా కూడా బాధలే. మనిషి అనేది సైలెన్స్గా ఉండిపోండి. నవ్వడం ఒక వరం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. నవ్వి ఎప్పటికీ ఖుషిగా హ్యాపీగా మనిషి అనేది జీవితం ఎంజాయ్ చేయండి. ఎల్లకాలం మనం ఈడ భూమి మీద ఉండేదానికి రాలే, ఒక సంతకనేది మనం వచ్చినాం కాబట్టి ఎప్పుడో ఒక ఆ భూదేవిలోకి మనం పోవాల్సిందే. కానీ ప్రతి ఒక్క మనిషి తెలుసుకోండి. ఎందుకంటే తెలియనప్పుడు కొందరు తెలిసినప్పుడైనా మనం తెలుసుకొని మనం అంటూ ముందడుగు వేయాలి. వేస్తేనే కొంచెం మన కంట్లో రవ్వమేనైనా పాపం పరిహారం అవుతుంది. ఇది తప్పకుండా నిత్య సత్యములు ఈ మాటలు పరిహారం అవుతుంది. మనం తెలుసుకోకుండా మన మూర్ఖత్వములకు మన జీవితం అనేది గమ్యానికి ఆ భగవంతునిలోకి సన్నిధిలోకి మనం చేరలేము. ఏమొద్దు నువ్వు పని చేయి, పాట చేయి, రామునని ఆ భగవంతుని రామని ఆ నామస్మరణ ఏడండి. ప్రతి ఒక్కరూ ముందుకు రాండి, బాగుపడండి. జై శ్రీరామ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం